హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ. నేను మీ వైఎస్. ప్రతి సామాన్య రైతుకు యూరియా అందుబాటులో ఉండాలి. విత్తనములు, ఎరువులు, పురుగుల మందుల డీలర్లకు అవగాహన కార్యక్రమం. ఎరువులు కృత్రిమ కొరతకు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు. ఎంఆర్పీ రేట్ల కంటే అధికంగా ఎరువులు అమ్మితే షాప్ లైసెన్సులు రద్దు చేయబడతాయి. పంట సాగు సీజన్లో రైతులకు ఎరువులు అందేలా చూడటమే కాకుండా ప్రతి సామాన్య రైతుకు కొరత లేకుండా చూడటం మనందరి బాధ్యత అని మండల తహసీల్దార్ బివి రమణారావు, మండల వ్యవసాయ అధికారి క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ బి ప్రసాదరావు, ఏఎస్ఐ మోహన్ రావు తెలిపారు. తాళ్లూరు వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల డీలర్ల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రసాయన ఎరువుల భారం పూర్తిగా రైతులపై పడకుండా కేంద్రం సబ్సిడీ భరిస్తుందని, రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని రసాయన ఎరువుల నియంత్రణ నిత్యావసర వస్తువుల చట్టం 1955 పద్ధతిని తెచ్చి నియంత్రిస్తుందని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, దీనికై నిరంతరం నిఘా ఉంటుందని ఆయన తెలిపారు. రైతాంగానికి అందచేయాలని చెప్పి వారికి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు సేవా కేంద్రాల ద్వారాగా కూడా ఎరువులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రాథమిక సహకార సంఘాల ద్వారా కూడా ఎరువులు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా ప్రైవేటు డీలర్లు, రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాల ద్వారాగా రైతులకు ఈ ముమ్మరమైనటువంటి ఈ సీజన్ సమయంలో సకాలంలో నాణ్యమైన ఎరువులు అందించి వారి యొక్క పొలం పంటలకు ఇబ్బంది లేకుండా చేయాలనే దాని మీద చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి రైతు కూడా రెండవది, యూరియా వేస్తేనే పంట పండుతుంది లేకపోతే నాకు ఇబ్బంది అవుతుందనే ఆలోచన పక్కన పెట్టి నానో యూరియా, నానో డిఏపిని ఎక్కువగా వారు తీసుకొని వేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఇప్పుడు నానో యూరియా 24% తోటి మనకు అందుబాటులోకి ఉంది. కాబట్టి ఒక కట్ట యూరియాకు ఒక అర బాటిలు నానో యూరియా డబ్బా, అర లీటర్ నానో యూరియా డబ్బా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 15 రోజుల పాటు పైరుకు పంట మీద శక్తినివ్వడానికి, పెరుగుదలకు, ప్రకృతి కాలుష్యం లేకుండా, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చక్కగా ఉపయోగపెట్టుకోవచ్చు. రైతులు దీని మీద అవగాహన లేనందువల్ల మేము పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఈ విధంగా నానో యూరియా, నానో డిఏపి వాడుకొని ఈ రైతాంగం కూడా పంటలు పండించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా